దేవుని నామంలో మీ అందరికీ శుభములు. ఈరోజు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం నుండి చదువుకుందామండి. అతడు నీటి కాలువల యోధను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయినదంతయు సఫలమగును. ఈ వచనంలో మనకు ఏం చెప్తుందంటే స్థిరత్వము, పోషణ మరియు ఫలవంతమైన జీవితాన్ని చూపిస్తూ ఉంది. ఒక చెట్టు దాని వేర్లు ప్రవహించే ప్రవాహాలకు అనుసంధానించబడినప్పుడు వృద్ధి చెందినట్టే మన జీవితాలు దేవుని వాక్యంలో మరియు సన్నిధిలో పాతుకుపోయినప్పుడు మనం కూడా వృద్ధి చెందుతాము. తుఫాన్లు రావచ్చును, కానీ బాగా పాతుకుపోయిన చెట్టు ఎండి పడిపోదు. అదేవిధంగా మీరు మీ దినాన్ని ప్రభువులో ప్రారంభించినప్పుడు మీరు బలంగా నిలబడతారు, తగిన కాలంలో ఫలాలను ఇస్తారు. ఆయన మనల్ని పిలిచిన ప్రతి దానిలో వృద్ధి చెందేటట్టు చెప్తుంది ఈ వాక్యము. కాబట్టి ప్రియులారా, ప్రతిరోజు ప్రతినిత్యము మీ రోజు స్టార్ట్ చేసినప్పుడు మీరు దేవుని వాక్యము విని ప్రార్థించుకొని ముందుకు సాగాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. కొద్ది మాటలు దీవించబడినట్లు మనమందరం కళ్ళు కూసుకొని ప్రార్థనలో ఏకీభవించుదాం. మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన మా పరలోక రక్షక దేవా, మాకు ఏదో నూతన ధనాన్ని దయచేస్తున్నందుకు మీకే వేల కొలది స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈరోజు మా పనులలో మేము నిమిత్తం బయటికి వెళ్ళుచున్నప్పుడు మీరే మాకు తోడు నీడగా ఉండమని వేడుకొంచున్నాం తండ్రి. ఎవరెవరైతే ఏ అవసరాలతో వెళ్ళుచున్నారో మీకే బహాటంగా తెలుసున్నాయినా. యవన బిడ్డలు మరి ఉద్యోగ ప్రయత్నాల్లోనూ వివాహ ప్రయత్నాల్లో ఉంటుండగా వారికి సహాయం దయచేయండి. అదే ఉద్యోగస్తులు మరి వారి యొక్క ఆఫీస్కు వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు మీరే తోడు నీడగా ఉండమని వేడుకొంచున్నాం. అదేవిధంగా తండ్రి, మరి అనారోగ్య బారిన పడి హాస్పిటల్లో ఉన్న బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. వారికి కావాల్సిన నెమ్మదిని సమాధానాన్ని దయచేయండి. అలాగే వ్యాధి తీవ్రతను తగ్గించమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా నాయన ప్రభా, ఇంకా ఎవరైతే బిడ్డలు తండ్రి మరి దేవా నాయన మమ్మల్ని కాచి కాపాడదండి అని అడుగుచున్నారో అటు బిడ్డలను దీవించి ఆశీర్వదించమని వేడుకొంచున్నాం. ఎవరెవరికి అవసరతలు ఉన్నాయో మీకే బహాటంగా తెలుసున్నాయన. మరి తాగుడనే వ్యసనంలో ఉండి ఊబిలో ఉంటున్న కుటుంబాలను అన్యాయం చేసుకుంటున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించండి దేవా. వారిని ఆ తాగుడనే ఊబిలో నుంచి పైకి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా తండ్రి, ఇతర ఏ వ్యసనాలకైనా బానిసలు ఈ మరి కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకునే బిడ్డలను దీవించండి తండ్రి. వారు మిమ్మల్ని ఎదిగి ముందుకు సాగే బిడ్డలుగా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా నాయన ప్రభా, ఈ ఉదయ కాలంలో మరి మేము మా పనుల నిమిత్తము మరి ఎందుకు వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు మమ్మల్ని దీవించి ఆశీర్వదించి తండ్రి, సాయంకాలం తిరిగి వచ్చి మేము కుటుంబంతో కలిసి ప్రార్థించుకునే భాగ్యం మాకు కలుగ చేస్తారని ఈ కొద్ది మాటలు దీవించినట్లు మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన మా పరలోకమైన యేసునామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఈ వాక్యము మీ సన్నిధిలో ఉండునట్లు మరి ఈ రోజంతటిలో దేవుడు మిమ్మల్ని దీవించబడినట్లు మరి మీరు మమ్మల్ని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ తోటి స్నేహితులకు షేర్ చేయమని మిమ్మల్ని దేవుడి నామంలో అడుగుచున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.